ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ఉందనే విషయానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తుందా అని బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. హర్యానా రాష్ట్రం తర్వాత తలసరి ఆదాయంలో రెండో స్థానంలో నిలిచిన ఘనత మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాదేనని, భారతదేశంలో వనరులు సమకూర్చే టాప్ 5లో రంగారెడ్డి జిల్లా ఒకటన్నారు. ఈ జిల్లాను సీఎం పట్టించుకోవాలని కోరారు. ఇక్కడ ఉన్న ప్రజలు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలు పనిచేసేది తెలంగాణ అభ్యున్నతికే. భారతదేశంలో మేము కూడా ఒక పౌరులమని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. తలసరి ఆదాయంలో హర్యానాలో గుడుగాం తర్వాత రెండో స్థానంలో భారతదేశంలో నిలిచిన ఒక ఘనత రంగారెడ్డి జిల్లా. అదే కాకుండా భారతదేశానికి, తెలంగాణకే కాదు భారతదేశానికి వనరులు సమకూర్చే ఒక టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో, అది ఆర్థిక వనరులే కానివ్వండి, మానవ వనరులే కానివ్వండి, ఇంకేమున్నా కూడా టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో భారతదేశంలోనే మా జిల్లా రంగారెడ్డి జిల్లా ఉంటుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు ఒట్టినే వచ్చినాయా? ఎవరు త్యాగాలు చేయకుండా మా జిల్లా వాసులే కానీ, మా జిల్లా రైతులే కానీ, ప్రజలే కానీ కష్టపడకుండా రంగారెడ్డి జిల్లా ఈరోజు స్థాయిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులు వేలాది లక్షలాది ఎకరాలు దారాదత్తం చేసి ప్రభుత్వానికి, తద్వారా ప్రభుత్వం ఈ యొక్క భూములని డెవలప్ చేసి రోడ్లు వేసో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డెవలప్ చేసి దీన్ని పెట్టుబడులు తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లా ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి సగం పైన ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరి ద్వారా యాద్ చేస్తున్నాం.